వెల్కమ్ ఊహా గారు, వెల్కమ్ శ్రీకాంత్ గారు. సో ఇప్పుడు ద ప్రౌడ్ పేరెంట్స్ పుత్రోత్సాహం, హీరోత్సాహం షేర్ చేసుకుంటారు మనతో. ముందుగా శ్రీకాంత్ గారు. టెన్షన్గా ఉంది. నాకుంది సార్. దడ కొట్టుకుంటుంది. అవునా? ఐ అండర్స్టాండ్. సో ద ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత నేను స్పీచ్లోకి వెళ్తాను. ఫస్ట్ నేను నాగార్జున గారికి, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, జీకే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అసలు రోషన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని నేను అనుకోలేదు. అసలు మేము అంతా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు సినిమా ఫీల్డ్లోకి అనుకున్నాం. బట్ అనుకోకుండా రుద్రమాదేవిలో ఒక క్యారెక్టర్ అడగడం, రానా చిన్నప్పుడు క్యారెక్టర్ అడగడం, సరే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అటువంటి క్యారెక్టరు లైఫ్లో చేయలేము, ఈ ఏజ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుని అది ఒప్పుకోవడం. దాని తర్వాత జీకే ఒకరోజు వచ్చి సబ్జెక్ట్ చెప్పి రోషన్ని ఈ సినిమాలో రోషన్ కావాలనగానే ప్రొడ్యూసర్ ఎవరని అడిగాను. ఫస్ట్ నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అన్నారు. నేనైతే రోషన్ ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, తిని కూడా ఒప్పుకోవాలి కదా, తిని కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అనుకుని పైకి వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టిన అడిగాను. సినిమా మంచి సబ్జెక్టు, డెఫినెట్గా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, మీ ఉద్దేశం కూడా చెప్పండి అనగానే రోషన్ నేను చేస్తాను నాన్న అన్నాను. ఎందుకంటే రుచి మరిగాడు కదా సినీ ఫీల్డ్ గురించి ఆల్రెడీ. నాకు తెలుసు వన్స్ సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ప్రేమ ఎక్కువ అవుతుంది తప్పితే దాని గురించి మళ్ళీ ఇదే అవ్వదు. సో నేను చేస్తాను అనగానే రే చేయడం కరెక్టే, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే అమ్మ నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఆ కష్టాన్ని నమ్ముకోవాలి, డెడికేటెడ్గా ఉండాలి. అలా అయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు చెయ్యి, లేకపోతే చెప్పేద్దాం వద్దని చెప్పేసి. లేదు నాన్న నేను చేస్తాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. అప్పుడు బిగినింగ్లో కొంచెం నాకు భయంగా ఉండేది, ఎలా చేస్తాడు ఏంటనేది. నేను ఒకసారి సెట్కి వెళ్ళాను, చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే నేనే తక్కువ అనుకున్నాను రోషన్ గురించి. చిన్నపిల్లడు కదా, మనకి ఎప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తారు. సో వెరీ హ్యాపీ. ఆ సెట్లో చూసిన తర్వాత కాన్సన్ట్రేషను, ఆ లెవెల్, ఆ హార్డ్ వర్క్ చూసిన తర్వాత ఇక నేను దాని గురించి అటు సైడ్ వెళ్ళటమే మానేసాను నేను. ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, మనం వెనకాల సపోర్ట్ అనేది ఇంట్లో ఉంటాం తప్పితే పద్దాక మనం వెళ్ళి ఆయన టెన్షన్ పెట్టకూడదని ఎప్పుడు మేము షూటింగ్లు కూడా వెళ్ళలేదు. తనైతే ఎప్పుడు రాలేదు, అసలు షూటింగ్కి ఎప్పుడు చూడలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా గర్వంగా కూడా ఉంది. నేను రోషన్కి ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, హార్డ్ వర్క్, డెడికేషన్ అనేది కంపల్సరీ, అది మాత్రం మైండ్లోంచి తీయొద్దు. అలాగే రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్, అది కూడా మర్చిపోవద్దు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఒకవేళ ఆ రోజు కనుక ఆ ఒక్కరోజు ఒప్పుకోకుంటే చాలా పెద్ద అవకాశాన్ని మిస్ అయిపోయేవాళ్ళం అని నేను ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్ సబ్జెక్ట్, చాలా బాగా వచ్చింది. కరెక్ట్ డెబ్యూ ఫిల్మ్ అనమాట రోషన్కి ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరొక్కసారి ఫస్ట్ జీకే గారు, నిజంగా జీకే గారు గైడెన్స్లోనే ఒక రకంగా రోషన్ ఫస్ట్ నుంచి కూడా వెళ్ళారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ జీకే గారికి అండ్ టీమ్, మొత్తం టీం, పద్మ గారు, వీళ్ళందరూ కూడా రోషన్కి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే నాగార్జున గారితో చేసినప్పుడు మాత్రం ఒక్కరోజు అన్నాడు, నాన్న కొంచెం టెన్షన్గా ఉంది, ఫస్ట్ రోజు నాగార్జున గారి దగ్గరికి వెళ్తున్నానండి. లేదా ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే నేను విలన్గా ఆయన సినిమాలో బిగినింగ్లో ప్రెసిడెంట్ గారు వెళ్ళినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆయన్ని. ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆయన నేను ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్గా. ఆయన సినిమాలో డూప్గా కూడా చేశాను, వారసుల్లో హలో బ్రదర్లో డూప్గా చేశాను నేను. అప్పుడే నేను హీరోని అడగగానే ఇంకేం ఆలోచించలేదు, ఎందుకంటే మాకు ఇమేజ్లు అయ్యి చేస్తే ఏమైనా అవుద్దని అటువంటిది ఎప్పుడు ఆలోచించేవాడిని కదా నేను. దాంట్లో హలో బ్రదర్లో డూప్గా కూడా చేశాను నేను. అంతకంటే ఇప్పుడు నీకు అదృష్టం, ఆయన సినిమాలో నువ్వు వన్ ఆఫ్ ద హీరోగా, నువ్వు ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ వెరీ. అలాగే కోటేశ్వరరావు గారు డైరెక్టర్, జీకే గారు ఫాదర్, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు హీరో రోషన్ సాలూరి. ఇట్స్ వండర్ఫుల్ మ్యూజిక్ బ్రదర్, సూపర్, చాలా ఎక్స్ట్రాడినరీ. నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను, ఫోన్లో చేసి విష్ చేశాను. ఎస్పెషల్లీ ముందు నొయ్య వెనక పోయే సాంగ్ మాత్రం నాకు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నాన్నగారిని మించిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
కోటి గారు అంటే మాకు ఇంకా బ్రదర్ లాగా ఎప్పుడు చాలా సినిమాలు చేసాం, చాలా సినిమాలు చేశారు ఆయన. సో అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్, అభిమానుల బ్లెస్సింగ్స్, మీడియా బ్లెస్సింగ్స్ అంతా రోషన్కి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఊహా గారు మీరు మాట్లాడాలి. నేను వినాలని ఉంది ఎలా మాట్లాడుతుందో.